ఒక 60 బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర. ఒక మెకానిక్ ద్వారా ఈ బండ్లను బయట ఎక్కడైనా కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ ఓపెన్ చేయడము, దాన్ని మళ్ళీ వీళ్ళు గ్రూప్గా వెళ్ళి సేకరించుకొని అవన్నీ మిగిలిన వాళ్ళకి తాకట్టు పెట్టిన నెపంతో తక్కువ రేట్లో ఒక 10,000కి 20,000కి అట్లా అమ్మేసేనట్లు పెట్టుకోవడం. ఇట్లా చేస్తున్న ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 60 బైక్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు వాడుతున్న కార్ని కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఆగడం సూర్యప్రకాష్, వంజరపు శ్రీనివాస్, ఈ బొడ్డు లక్ష్మణ్, పఠాన్ ఒక మైనర్, శెట్టి చిన్న, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఇట్లాంటి దొంగ బండ్లు ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ చాలా పెద్ద నేరాల కిందకు వస్తాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. సింపుల్ 379 కాంపౌండబుల్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇట్లాంటి నేరాలకి దూరంగా ఉండడం చేయండి. ఇట్లాంటి ఒకసారి మీ దగ్గర వచ్చిందంటే మీ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్ సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా రిపీట్ చేస్తుంటే మీ ఆస్తులు అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే అటాచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎవడైతే బండి కొంటున్నారో ఆ బండి కొనే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బండిని చెక్ చేసుకోండి. బండి నెంబర్ని, బండి మీద ఉన్న చాసీ నెంబర్ని చూసి కొనండి. తక్కువకి వస్తుందిగా అని చెప్పి స్టేషన్ లేకుండా దొంగ బండి కాదో చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఫ్యూచర్లో మీరు కూడా ఇబ్బంది పడతారు. సో ఇగ్నోరెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ లా. చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి అట్లాంటి దొంగ బండులు కొని ఎంకరేజ్ చేయవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.